ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఏం చేయకుండా కూర్చుంటే లేదు కదా ఎల్లమ్మ. అది వదిలేయండి. ఏమండి ఎల్లమ్మ పెళ్లి చేసుకోవడానికి అవునండి మన ఎల్లమ్మ నాకు పెళ్లి చేయండి అని చెప్పింది. ఏంటి మీ చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా చెప్పింది ఎల్లమ్మేనా అంటే ఆశ్చర్యపోయింది. అయినా ఎల్లమ్మ వయసుకు వచ్చిన అమ్మాయి ఎన్ని రోజులు అలాగే ఉంటుంది. అందుకే ఎల్లమ్మ కూడా పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంది. ఇంత సమయం దీని గురించి మాట్లాడుతున్నాం. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానని నాన్నకు చెప్పండి. మీరు ఎవరు చూపించినా పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా ఎల్లమ్మ. నేను చెప్పిన ఒకే ఒక్క మాట ఇంత త్వరగా ఎల్లమ్మపై ప్రభావం చూపిస్తుందని నేను అనుకోలేదు. చివరికి మంచి నిర్ణయమే తీసుకున్నావు తల్లి. అంతా బానే ఉంది, కానీ నీ ముఖంలో ఆ సంతోషం కనిపించడం లేదు తల్లి. ఆ అమ్మాయిలందరూ ఎగిరి గంతేస్తారు. నీ మొహంలో ఆ సంతోషమే కనబడుతుంది. నువ్వు నిజంగానే మీరొకరు నేనే చెప్తున్నాను కదా తనే చెప్పింది అని తన మనసు పాటు చేయకండి. కూడా పెళ్లి చేసుకుంటున్నానని సంతోషం, ఇంకోవైపు పెళ్లి చేసుకున్నాక ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి కదా అని చింత. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో పుట్టి పెరిగి ఇప్పుడు ఎక్కడో వెళ్ళి జీవించడానికి తనకు కూడా కష్టంగా ఉంటుంది కదండి. ఇక్కడే ఎక్కడైనా దగ్గరలో ఉండాలి, ఎప్పుడు మీకు సేవలు చేసుకుంటూ ఉండాలి అని చెప్పింది. అదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి. కదా అని మాట అంటున్నాడు. అంతే కదా అమ్మా. నాకేమైందో నీకు నిజంగా తెలీదా? తెలుసు, కానీ మీ నాకు ఇది రాదనుకుంటున్నా. అందరు అమ్మాయిల సంసారి అవ్వాలన్న కోరిక వారికి ఉందో చెప్పు. ఒక తండ్రిగా వారి ఆలోచన సరిగ్గా నీ మొండితనాన్ని వదిలి వారు చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది. కానీ నాకు వాళ్ళందరికి ఫేవరెట్. కానీ ఇప్పుడు నీ మనసు